మీకు? తిన్నారా అందరూ? మీరు తిన్నారా మేడం? తిన్నాను. मेरा नाम पी श्वेता है। मैं 8वीं कक्षा पढ़ रही हूँ। हमारा पाठशाला का नाम KGBV अचंपेट है। पाठ का नाम चावल का दाने। चित्र में क्या क्या दिखा? चित्र में बैलगाड़ी दिखा रहे हैं। चित्र में किसान दिखा रहा है। चित्र में घर और पर्वत दिखा रहा है मैडम। चित्र में पेड़ दिखा रहे हैं। चित्र में घास दिखा रहे हैं। वेरी गुड। चित्र में रास्ते दिखा। तेनालीराम तेनाली के रखने वाले। तेनालीराम तेनाली के रखने वाले. तेनालीराम अंట तेनालीలో నివసిస్తాడంట. वे बहुत चतुर और ज्ञानी व्यक्ति थे. అంటే తెనాలీరామ్ అంట తెలివైన వాడంట, జ్ఞానవంతుడంట. यह लूटने उन दिनों की है जब उनकी मुल्कत राजा श्री कृष्ण देवराय से नहीं हुए थे. ఈ సంఘటన శ్రీకృష్ణ దేవరాయలకు తెనాలిరాం పరిచయం కాని రోజులది. एक दिन वे राजा श्री कृष्ण देवराय से मिलने उनकी राजधानी हम्पी पहुंचे. అంటే టమాట ఒకరోజు రాజధాని హంపీకి వెళ్ళాలని అనుకున్నాడంట. ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? हम्पी వెళ్ళాలనుకున్నాడు. उन्होंने सुना था कि राजा ज्ञानी लोगों का बड़ा आदर सत्कार करते हैं. అంటే రాజు ఎప్పుడు తెలివైన వాళ్ళని, జ్ఞానవంతులనే ఆదర్శిస్తాడు కదా రాజు దర్బార్లోనికి. తెనాలీరాం హంపీ పहुंचे. తెనాలీరాం అంట హంపీకి వెళ్ళాడంట. రాజ దర్బార్ మే పేరా కియా గయా. రాజ దర్బార్లో ఉన్న సేవకులు రాణించారంట తెనాలీరాంని. రాజు ने उन्हें एक कविता सुनाने को कहा. రాజు అంట ఒక కవిత చెప్పమని అడిగిందంట కోరికతో తెనాలీరాం. తెనాలీనే ఏకు సుందర్ కవిత సునాయి. తెనాలీరాం అంట ఒక మంచి కవిత చెప్పిందంట. రాజుకు అదంట నచ్చిందంట. రాజాకు ఉన్కి కవిత పసంద్. అంటే రాజుకి కవిత నచ్చిందంట. ఇనాం మాగ్నే కో కహా. రాజు నీకు ఏం కోరిక కావాలో కోరుకో అని అన్నాడంట. అంటే ఉన్హోం కహా మహారాజ్ క్షమా కరో మేరా అబేకు నివేదన్ హై. అంటే తెనాలీరాం అంటున్నట, రాజా నన్ను క్షమించండి, నేను ఏం కోరిక కోరుకుంటలేదు, మీకు ఒక నివేదన్ చెప్పడానికే వచ్చాను. రాజా కహా క్యా నివేదన్ హై. రాజా అడిగినట్ట ఏం నివేదన్, ఏంటిది అది అని అడిగినట్ట తెనాలీరాం. तेनालीराम राजा के सामने राके शतरंज की बिसात की ओर इशारा करते हुआ कहा. తెనాలీరాం అంట రాజు ముందరున్న చెస్ బోర్డు ఉంది కదా, అయితే దాన్ని చూసి సైగ చేసిందంట. చేస్తే ఒక్కొక్క గడిలో ఫస్ట్ గడిలోనేమో 2 గింజలు పెట్టండి, సెకండ్ దాంట్లో 4,
మూడో దాంట్లో 8 అట్లా పెట్టుకుంటా మొత్తం నింపేయండి అని రాజుకి చెప్పిండంట తెనాలిరామ్. అయితే రాజు సైనికుడికి చెప్పిండంట, వెంటనే తీసుకురండి అని చెప్తే ఇంకా సైనికుడు తెచ్చిండంట. क्या तुम्हें इनसे बड़ा तुम्हें यकीन है कि तुमको यही चाहिए, सबको चावल के दाने चाहिए, सोना नहीं. महाराज ने आचार्य से पूछा. అంటే మహారాజ్ అంటే అడిగిందంట, నీకు కేవలం బియ్యపు గింజలే కావాలా, ఇంకేం వద్దా అని అడిగితే ఇక బియ్యపు గింజలే కావాలా, బంగారం వద్దా అని ఆశ్చర్యపోయి చెప్పిందంట రాజు. హా మహారాజా తెనాలిరామ్ నే వినమ్రతసే కహా. అయితే నీకు బియ్యపు గింజలే కావాలా అంటే తెనాలిరామ్ అంట, హా మహారాజా నాకు బియ్యపు గింజలే కావాలి అని చెప్పిండట. ऐसी ही होगा, महाराज ने सेवक को आदेश दिया. అంటే మహారాజ్ అంటే సేవకునికి చెప్పినంట, ఆదేశించిందంట తేరి బియ్యపు గింజలను. सेवक ने शतरंज की बसात पर चावल के दाने रखने शुरू कर दिया. पहले खाने में एक दान, दूसरे में 2. पहले खाने में 1 दाने, दूसरे में 2 दाने, तीसरे में 4 दाने, चौथे में 8 दाने, पाँचवें में 16 दाने. इसे तरह गिनाती बढ़ाती. ఫస్ట్ బాక్స్లోనేమో 1, సెకండ్ దాంట్లోనేమో 2, థర్డ్ దాంట్లో 8, ఫోర్త్ దాంట్లోనేమో 16. అట్లా ఒకదానికొకటి రెట్టింపు పెంచుకుంటూ ఈ చెస్ బోర్డ్ మొత్తం నింపేయాలి. అయితే 12 డబ్బాలకు వచ్చే వరకు 512. 10వ డబ్బాలకు వచ్చేసరికి 512 గింజలు అయిపోయినాయి. అయితే రాజు కాడ ఉన్న బియ్యపు గింజలు అన్నీ కూడా పెట్టేశాడు. ఇదే చెప్పాలా? లాస్ట్కి రాజు దగ్గర ఉన్న సంపద మొత్తం పెట్టే పరిస్థితి వచ్చింది. రాజు తెనాలిరామ్ ఉన్న తెలివిని మెచ్చుకొని అష్టదిగ్గజులు ఆయనని పేరు పెట్టుకుంటాడు. तेनालीराम कहाँ के रहने वाले थे? तेनालीराम राम कितना है. राजा का नाम क्या था? राजा का नाम श्री कृष्ण देवराय. క్వశ్చన్స్ రేపు వచ్చి అడుగుతా, అందరూ ప్రిపేర్ అయి ఉండండి. ధన్యవాదాలు.